శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెల నుంచి పూజ చేయకూడదు అంటారు? నిజంగా నాన్న, గర్భవతిగా ఉన్నప్పుడు ఏ నెల నుంచి పూజ చేయకూడదు అనేటువంటిది ఎక్కడా శాస్త్రాలు లేవు నాన్న. ఎక్కడ శాస్త్రం అనేది ఎక్కడ లేదు. కానీ దీంట్లో కొన్ని కట్టుబాట్లు వీళ్ళకు ఉన్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు, ఎందుకు పూజ చేయకూడదు అనేటువంటి విషయం అసలు మెయిన్గా దీని నుంచే వస్తుంది. మనకి హిందూ ధర్మం అంతా కూడాను, మన హిందూ ధర్మంలో ఉన్న సైన్స్, ఇప్పుడున్న సైన్స్ 0.000% అని చెప్తా. మన హిందూ ధర్మంలో ఉన్న సైన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు సైన్స్ అని చెప్పుకునే సైన్స్ 0.000% ఏం లేదు. ఓ మాట చెప్పానంటే, అందుకని ఒక అమెరికన్ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, మా సైన్స్ లాస్ట్ స్టెప్, ఫైనల్, ఇంకా అయిపోయింది, ఎండింగ్ స్టేజ్ ఏదైతే ఉందో మీ హిందూ ధర్మంలో ఫస్ట్ స్టెప్ అని చెప్తాడు ఆయన. హిందూ ధర్మంలో ఫస్ట్ స్టెప్ ఎక్కామంటే మా సైన్స్ ఎండింగ్, ఇంక లేదు అక్కడ. మీకు ఇంకా ఎక్కువ సైన్స్ ఎంత ఉందనేది మేము లెక్క పెట్టలేదు, అంత సైన్స్ ఉందని చెప్తాడు. అంత గొప్పది మన హిందూ ధర్మం. మానవాళి అంటే మనుషులు ఎలా బ్రతకాలి, ఎలా ఉండకూడదు, ఏ సమయంలో ఏం చేయాలి అని ఒక సైంటిఫిక్ ప్రూఫ్తో సహా చెప్పిందే మన హిందూ ధర్మం. కంప్లీట్ సైన్స్. ఇన్నింటికి లేవాలి, ఇన్నింటికి పడుకోవాలి, ఇన్నింటికి బ్రష్ చేసుకోవాలి, దంతధావనం చేయాలి, ఇన్నింటికి భోజనం చేయాలి, ఇన్నింటికి అల్పాహారం తినాలి, ఇలాంటి ఆహారమే తినాలి, ఇలాంటి సీజన్లో ఇలాంటి పండ్లే తినాలి, ఇలాంటి సీజన్లో ఇలాంటి ఆహారాలే తినాలి. ఇది మొత్తం సైన్సే. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు ఈ మధ్యలో ఉన్న ప్రయాణం మొత్తం ఒక సైంటిఫిక్ రీజన్స్తో మన వాళ్ళు ఒక పద్ధతిని, ధర్మాన్ని మనకు అందించారు. అది సైన్స్ అసలు, ఒక మాట చెప్పాలంటే. అవునా? ఇక్కడ ఆడవాళ్ళు, గర్భిణీ స్త్రీలు వేరే క్షేత్రాలకు వెళ్ళవద్దు, గుళ్ళకు వెళ్ళవద్దు అని చెప్తూ ఉంటారు. అలానే దేవుడు పూజ చేయవద్దు అనేది ఒక నానుడి కూడా ఉంది, చేయవద్దు అనేటువంటిది. గుళ్ళకి వెళ్ళవద్దు అంటే గుళ్ళల్లో కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సమయాల్లో వీళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ గుమ్మడికాయ కట్ చేస్తారు నాన్న. బలిహారానికి గుమ్మడికాయ కట్ చేసి దాంట్లో ముందుగా సున్నము, పసుపు, కుంకుమ వేస్తారు, పైన హోల్ చేసేసి దాంట్లో నీళ్లు పోస్తారు, పగలగొట్టేస్తారు. పగలగొట్టినప్పుడు ఏమవుతుంది, ఎర్రగా మొత్తం వచ్చేస్తుంది. గర్భిణీ స్త్రీ మానసికంగా భయానకమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతే లోపల ఉండేటువంటి పిండం దెబ్బతింటుందా, ఉండదా? ఎంత సైన్స్ అది. అవునా? అక్కడ రక్తాన్న బలిహరణ అని చెప్పి అన్నంలో కుంకుమ కలిపి బలిహరణ వేస్తూ ఉంటారు గుడి చుట్టూ ఉత్సవాలప్పుడు. అది చూసినా ఒక భయానకమైనటువంటి పరిస్థితి. అవునా? ఆడవాళ్ళు గర్భిణీ సమయంలో ఇంకెంత సున్నితంగా ఉంటారని చెప్పడానికి కొబ్బరికాయ కొడితే ఆ సౌండ్ కూడా వాళ్ళకి ఏదా డిస్టర్బెన్సే. అలాగే ఇక్కడ మనం నిండుగా జీవంగా ఉన్నటువంటి కొబ్బరికాయ కొడుతున్నాం కదా, కొట్టినప్పుడు లోపల ఉన్నటువంటి పిండం కూడా అంటే దాంతో పాటుగా పోలుస్తూ ఉంటాం మనం. అలాంటివి జరిగినప్పుడు వీళ్ళకి కొంచెం మానసికంగా అస్థిమితత ఏర్పడుతూ ఉంటుంది, అధైర్యం వస్తూ ఉంటుంది, భయానకమైనటువంటి పరిస్థితిలో దిగిపోతూ ఉంటారు. అందుకని దేవాలయాలకి వెళ్ళొద్దు అని చెప్తారు. అలాగే ఇంకా క్షేత్రాలకి వెళ్ళొద్దు, పెద్ద పెద్ద క్షేత్రాలకి. క్షేత్రాలంటే అధికంగా ఎక్కువగా కొండల మీదనే ఉంటాయి. అవునా? కొండలు ఎక్కేటప్పుడు ఇప్పుడంటే అన్ని వాహనాలు ఇవన్నీ వచ్చినాయి. ఎంత వాహనాలు వచ్చినా గర్భిణీ స్త్రీ కొండ ఇట్లా నిట్టారుగా పైకి ఎక్కేటప్పుడు ప్రమాదకరమే. లోపల ఉండేటువంటి పిండానికి హాని కలుగుతుంది. కాబట్టి క్షేత్రాలకు వెళ్ళవద్దు. అలాగే ఇంట్లో దేవుడు పూజ చేసుకుంటున్నాం. దేవుడు పూజ చేసుకోవాలంటే ఎన్ని నెలల తర్వాత, ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న, పూజలు పనికిరావు అంటే గర్భిణీ ఉన్న స్త్రీ కింద కూర్చోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది. అవునా? పూజ చేసుకోవాలంటే ఆసనం వేసుకుని కింద కూర్చొని పూజ చేసుకోమని కదా పూర్వం నుంచి శాస్త్రం చెబుతుంది మనకి. సో అలాంటి సమయాల్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా? ఎంత సైన్స్ ఆలోచించి మన ధర్మం చెప్పిందో చూడండి. ఇక వాళ్ళ కోసం చెప్పిన జాగ్రత్తలే ఓ మాట చెప్పాలంటే ఒక జీవన విధానం. గర్భిణీ స్త్రీ జీవన విధానమే వాళ్ళు చెప్పినటువంటి మన ఆచారాలు, సంప్రదాయాలు, మన ధర్మం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి 6 నెలలు నిండేంత వరకు కూడాను సంపూర్ణమైనటువంటి పిండం లోపల ఆకారం ఏర్పడదు.
రెండవ నెల నుంచి నిదానంగా మనకి ఆకారం ఏర్పడుతూ కాళ్ళు చేతులు ప్రాణము మొత్తం శక్తి అంతా కూడాను 6వ నెలలో పూర్తి అవుతాయి. ఓకే. కాళ్ళు చేతులు మొత్తం వచ్చేస్తాయి. 6 నెలలకి బాడీ పార్ట్స్ మొత్తం వచ్చేస్తాయి లోపల ఉండేటువంటి బిడ్డకి, ఓకే. పిండానికి. అక్కడి నుంచి ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు డైరెక్ట్ పోయి పూజ చేయొద్దు అని చెప్పడానికి కారణం ఇదే. కింద కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. లేచేటప్పుడు ఎవరు లేరు ఇంట్లో, చెప్తున్నాను నన్ను, ఎవరు ఇంట్లో లేరు. లేచేటప్పుడు గోడలు పట్టుకొని ఏదైనా పట్టుకొని టక్కన లేచారు, పొరపాటున ఏదైనా జరిగింది, అది ఎంత ప్రమాదం. రిస్క్గా అసలే ఇంట్లో లేకపోతేనే ఎవరు లేపడానికి అవకాశం లేకపోతేనే వీళ్ళు లేచారు. ఆ సమయంలో ఏదైనా జరిగింది అనుకోండి, ఇంట్లో ఎవరు లేరు, అది ఇంకెంత ప్రమాదం అవుతుంది, రిస్క్ ఎక్కువ అవుతుంది కదా. లోపల ఉండేటువంటి పిండం సంగతి తీసి పక్కన పెట్టండి, పెద్ద ప్రాణానికి ముప్పుగా. అవునా? సో ఇలాంటి సైన్స్ బాగా ఆలోచించి మన వాళ్ళు పెట్టినటువంటి విధానం. దీన్ని 6వ నెల నుంచి అసలు చేయకూడదు అని చెప్తాం. ఎందుకంటే 6వ నెల నుంచి ఇంకాస్త అంటే పొట్ట ఎత్తుగా రావడం కావచ్చు, లోపల ఉండేటువంటి పిండం బాగా ఇది కావటం, డెవలప్ అవడం కావచ్చు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా కింద వంగటం లేపడం ఇలాంటివి ఉంటాయో అలాంటివి చేయడం ద్వారా వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 6వ నెల తర్వాత అసలు చేయకూడదు. అందుకనే కొంతమంది అసలు భార్య గర్భిణీగా ఉన్నప్పుడు షేవ్ చేసుకోరు, క్షురకర్మలు చేసుకోరు. అవునా? అంటే లోపల పిండం పెరుగుతున్నప్పుడు దానికి ఒక ఆచారం అన్నమాట, వ్యవహారం. మన ఇంట్లో ఒక ప్రాణం పోసుకుంటున్నప్పుడు ఇక్కడ 2 సమయాల్లో తీస్తాం. ప్రాణం పోయిన తర్వాత తీస్తాం, ప్రాణం పెరుగుతున్నప్పుడు పెంచుకుంటాం. అర్థమైందా మీకు ఇక్కడ ఎంత ఇది సైన్స్ ఉందో? అసలు ఎందుకు గురుగారు, రీజన్ ఏంటి, ఎందుకు తీయకూడదు చెబుతా. పూర్వకాలంలో ఈ క్షవరశాలలు లేవు నాన్న, ఇంటికే వచ్చి చేసేవాళ్ళు. అవునా? ఇంటికి వచ్చి చేసినప్పుడు ఆ వెంట్రుకలు పొరపాటున ఎగిరి వీళ్ళ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎక్కడికన్నా ఇప్పుడు వంట చేసేటప్పుడు ఇప్పటికి కూడా ఇళ్లలో వెంట్రుకలు వస్తూనే ఉంటాయి. అవునా? అవి వీళ్ళ లోపలికి పోతే లోపల ఉండేటువంటి పిండానికి అవి కూడా అస్త్రాలే, బాధ కలిగించేటువంటి పరిస్థితులే, ఆహారంలోకి తెలియకుండా లోపలికి పోయేనా. కాబట్టి ముఖ్యంగా అదొకటి. మంగళకరం. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత మనం గుండు కొట్టిస్తాం. అవునా? లోపల పిండం మన ఇంట్లో జీవం పోసుకుంటున్నప్పుడు పోయిస్తే దాంతో సమానం కదా, అశుభంతో సమానం కదా. ఇదేమో సైన్స్. వెంట్రుకలు ఎక్కడైనా ఆహార పదార్థాల్లో పడతాయేమో, వీళ్ళ నోట్లో పోతాయేమో, దానివల్ల హాని కలుగుతుందేమో అనేటువంటిది ఒక సైన్స్. అలాగే ఒక మనిషి చనిపోయిన తర్వాత మనం ఎక్కడైతే వపనం కొట్టిస్తామో మనిషి జీవం పోసుకుంటున్నప్పుడు కూడా అదే కర్మ చేయకూడదు అనేటువంటిది ఒక సంప్రదాయం. 2 విధాలుగా కూడా మనకి కరెక్ట్ కాదనే చెప్తుంది. కరెక్ట్ కాదనే అంటే 2 కనెక్ట్ అయితేనే హిందువు. సైన్సు సంప్రదాయం 2 కలిస్తేనే హిందూ ధర్మం, హిందూ సంప్రదాయం. అంతే, దాంట్లో అనుమానమేం లేదు. కాబట్టి ఆడవాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్కువ పూజలు చేయకూడదు. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూల్ వేసుకొని కూర్చొని కాస్త దూరంగా ఉండి ఏదైనా నమస్కారం చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడవద్దు అంటాం. ఇప్పుడు అది మరీ ఘోరమైపోయింది నాన్న. పూర్వకాలంలో గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత ఓపిక ఉండేది. అవునా? కనీసం 4-5 నెలలు వచ్చేంత వరకు కూడాను ఇంట్లో చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనగానే టేక్ బెడ్ రెస్ట్ అంటే అప్పుడు ఉన్నట్టు ఎనర్జీ కూడా, ఫుడ్, లైఫ్ స్టైల్ అన్నీ లేదు నాన్న. ఏం ఫుడ్ నాన్న, దరిద్రమైన ఫుడ్. ఇది తిన్నా ఒకటే తినకపోయినా ఒకటి అట్లా ఉంది ఫుడ్. పండు ఒరిజినల్ కాదు, ఆయిల్ ఒరిజినల్ కాదు, తినే ధాన్యం ఒరిజినల్ కావు, కూరగాయలు ఒరిజినల్ కావు. అన్నిటికీ ప్రకృతి పరంగా ఏ రకమైనటువంటి పంటలు లేవు. అవునా? ఈ వికృతిపరమైనటువంటి పంటలు అని చెప్తాయి. ఇవన్నీ ప్రకృతి కాదు, వికృతిపరమైనటువంటి పంటలు. వీటి ద్వారా తినడం ద్వారా ఎక్కడుంటుంది? అవునా? ఇప్పుడు నిజంగా మనం తినేటువంటి ఆహారం ఏదైతే గర్భిణీ సమయంలో ఉంటుందో అది లోపల ఉండేటువంటి బిడ్డకి, పిండానికి అంత బలాన్ని ఇస్తుందని చెప్తాం. ఇప్పుడు పుడుతున్న పిల్లలు అంత ఇదిగా పుట్టడం, ఆటిజంతో పుట్టడం, ఇవన్నీ ఏంటి? మనం లోపల గర్భిణీగా ఉన్నప్పుడు ఎవరైతే తల్లి ఉంటుందో ఆ తల్లి తీసుకునేటువంటి పోషక పదార్థాలలో పోషక విలువలు లేకపోవడమే పిల్లలు అనారోగ్యవంతులుగా పుట్టడం. ఇప్పుడే నిజం మొన్న మధ్య ఒకళ్ళని చూశాను నేను. షుగర్ట, పుట్టిన పాపకు షుగర్ పుట్టుకతోనే 300. ఇంకేం చెప్పాలి? 300 షుగరు, మన హార్ట్ హోల్స్ అని అవన్నీ చాలా వింటూనే ఉంటాం మనం. అవునా? ఇవన్నీ ఏంటి? పోషక పదార్థాలు, పోషకాలు కరెక్ట్గా మనం తినేటువంటి వాటిలో ఆ విలువలు లేవు కాబట్టి ఆహారంలో దానివల్ల కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకనే ఎప్పుడు కూడాను గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండాలి.
అనవసరమైనటువంటి ఆలోచన టెన్షన్స్ పెట్టుకోవద్దు. అవునా? అలాగే ఇంట్లో మగవాళ్ళు ఎప్పటి వరకు పూజ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. నాన్న ఇంకో అరగంటలో ఇంకొక 10 నిమిషాల్లో ప్రసవం అవుతుంది అనంగా కూడా చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. కానీ భర్త కూడా క్షేత్రాలు వెళ్ళకూడదు. ఎందుకు? అసలు భార్య లేని క్షేత్రం భర్త ఎట్లా వెళ్తాడు? ఎంత గొప్పగా ఉంది ఈ మాట చూడండి. కరెక్ట్ గురుగారు. నీ భార్య లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా అని వాడికి చెప్పకుండా చెప్పడం ఇది కదా. భార్య నీ బాధ్యత, నీ జీవితంలో సగం అని చెప్పకుండా చెప్పడం అన్నమాట ఇదంతా. 6 నెలలు దాటితే పురుటితో సమానం నాన్న, తప్పనిసరిగా పురుటితో ఉన్నట్టే, పురుటితో సమానమే. కాబట్టి తండ్రి కూడా ఎక్కడికి క్షేత్రాలకు వెళ్ళకూడదు 6 నెలలు దాటిన తర్వాత. 5 నెలల లోపల వెళ్ళవచ్చేమో కానీ 6 నెలలు దాటిన తర్వాత ససేమిరా వెళ్ళకూడదు. కాబట్టి ఈ భర్త పూజ, ఇంట్లో పూజ ఏదైతే ఉందో, దగ్గరలో గుళ్ళు పూజలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పనిసరిగా నిత్యం చేసుకునేటువంటి పూజలు. ఇవన్నీ కూడాను ఇంకొక 10 నిమిషాలు డెలివరీ అవుతుంది హాస్పిటల్ అనగా కూడా దేవుడి దగ్గర పోయి అయ్యా నాకు మంచి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను కలిగించు అని చెప్పి నమస్కారం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు దాంట్లో. అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళని ఆ సమయంలో శ్రీమంతం అనేది కూడా చేస్తాం. అవును గురుగారు. అవునా? శ్రీమంతం అంటారు. శ్రీమంతం కాదు, సీమంతము. సీమంతం. ఇక్కడ గర్భిణితో ఉన్నప్పుడు పుంసవనం అని చెప్పి ఒకటి చేస్తాం. పుంసవనం అంటే పురుష సంతానం కలగడానికి కావలసినటువంటి ఒక విధానమైనటువంటి పూజ, ఓ తంతువు. అలాగే సీమంతము అంటే సమస్త దృష్టి దోషాలు. నిజంగా గర్భంతో ఉన్నప్పుడు పొట్ట కాస్త ఎత్తుగా ఉంటుంది, ముఖం నిండుగా ఉంటుంది, వాళ్ళు తినేటువంటి ఆహారం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ముఖం కూడా మంచి నిండుగా ఉంటుంది. నిజంగా నాన్న మంచి బొట్టు పెట్టి ఇచ్చేసిన గాజులు వేసినప్పుడు కూడా వాళ్ళ ముఖం ఒక 10,000 వాట్స్ బల్బులాగా వెలిగిపోతూ ఉంటుంది. ఎలాంటి అది కలర్ ఎలా ఉన్నారు తీసి పక్కన పెడితే ఒక రకమైనటువంటి ఒక కళ కదా. ఇదంతా కూడా ఘోష ఉంటుంది కదా. ఈ ఘోష మొత్తం పోవడం కోసం, అలాగే పుట్టింటి వాళ్ళు మేము సపోర్ట్ మీకు ఉన్నామని చెప్పి చెప్పడం కోసం, అలాగే మట్టి గాజులు వేయడం ద్వారా ఈ నాడీ కేంద్రం అప్పుడు ఎక్కువగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మట్టి వేస్తే ఇప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఇక్కడ పట్టుకొని చూస్తుంటాడు, ఇట్లా చూస్తాడు, ఇంత ఉంది, జ్వరం బాగాలేదని చెప్తుంటాడు. అవునా? ఈ నాడీ కేంద్రం పనిచేయడానికి మట్టి గాజులు వేస్తాం మన చేతికి. పెళ్ళప్పుడు పురకాల నుంచి మట్టి గాజులు ఎందుకు వేస్తారు? ఈ మట్టి గాజులు గలగల ఏదైతే సౌండ్ వస్తుందో ఈ నాడీ కేంద్రం మంచిగా పనిచేస్తుంది. తద్వారా లోపల ఉండేటువంటి బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటాడు. ఇంత సైన్స్ని ఇప్పుడు ఆధునికంగా ఇన్ని రకాలు వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఇవేవి లేకముందు చెప్పిందే నా హిందూ ధర్మం, నా హిందూ శాస్త్రం, హిందూ సంప్రదాయం. ఖచ్చితంగా గురుగారు, చాలా గొప్పనైంది మన సంప్రదాయం. మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, అంతే. ఇక్కడ పొరపాటు ఉంది. ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతామో మనకి సైన్స్ కన్నా మన సంప్రదాయం ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందో, ఎంత ముందుందో అర్థమవుతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.